నమస్తే. వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీశాట్ సీఈఓ, సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్, తెలంగాణలో ఏంటంటే అమృత్ టెండర్‌లలో గోల్‌మాల్ జరిగిందని చెప్పి కేటీఆర్ ఇవాళ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేశారు. దాదాపుగా 1,100 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని చెప్పి. నిజంగా అమృత్ టెండర్‌లలో అర్హత లేని కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి ఈ టెండర్లు ఇచ్చారని చెప్పేసి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. నిజంగా అర్హత లేని కంపెనీకే టెండర్లు ఇచ్చారంటారా? ఒకటి, అమృత్ స్కీమ్ సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన నిధులకు సంబంధించి టెండర్లు కాల్ఫారు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. సో అందులో భాగంగా టెండర్ దక్కించుకోవడానికి వివిధ కంపెనీలు ప్రయత్నం చేస్తాయి. అయితే ఇవాళ కేటీఆర్ గారు చేస్తున్న ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు. అసలు ఆయన ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? అసలు ఆయనకి ఏమైనా తప్పుడు సమాచారం ఇస్తున్నారా? లేకుంటే భవిష్యత్తులో ఆయనకి ఏదో జరుగుతుంది, వీళ్ళ మీద ఏదో ఒకటి బురద తగిలితే ఈ విధంగా నన్ను జైలుకి పంపిరని చెప్పి ఇట్లాంటివి ఏమైనా ఆరోపణలు చేయడానికి, ఎందుకంటే ఆయనే నన్ను జైలుకి పంపుతారని చెప్తున్నారు, నేను చెప్పేది. సో కాబట్టి ఇది ముందే వీళ్ళ మీద ఒక బురద తల్లని ఒక ప్రయత్నం చేస్తున్నాడా అర్థం కావట్లేదు. అసలు అమృత్కు సంబంధించిన టెండర్లు మొత్తము 1,136 కోట్లకు సంబంధించి ఆయన ఆరోపణలు చేస్తుంది. అది రేవంత్ రెడ్డి గారు బామ్మర్దికి కట్టబెట్టారు అని చెప్పి, టెండర్లు కట్టబెట్టారు, అర్హత లేకుండా కట్టబెట్టారు అని. ఇంకా వర్క్స్ ఏం జరగలే, దాన్ని రద్దు చేయమని చెప్పి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి ఆయన ఫిర్యాదు చేసినట్టు ఆయన ఇలా మాట్లాడినట్టు మేము విన్నాం. ఓకే, ఫిర్యాదులు చేసుకోవచ్చు, మాట్లాడవచ్చు, దాంట్లో ఎవరైనా తప్పు పడతలేరు. అసలు మీరు ఊరికే రేవంత్ రెడ్డి గారి యొక్క బామ్మార్ది, రేవంత్ రెడ్డి యొక్క బామ్మార్ది అని ఒక ఇంప్రెషన్ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సొంత బామ్మార్ది కాదు, చిన్న మామ కొడుకు. అసలు ఇది ఎవరిది? అసలు ఇప్పుడు ఇచ్చిన టెండర్లకు సంబంధించి ఒక 3 కంపెనీలు కలిసి టెండర్లు దక్కించుకున్నాయి, జాయింట్ వెంచర్గా ఆ టెండర్లు దక్కించుకున్నది 1,136 కోట్లకు సంబంధించి. సో ఆయన ఏదైతే రేవంత్ రెడ్డి గారి యొక్క బామ్మార్ది అని చెప్తున్నాడో ఆ కంపెనీ రేవంత్ రెడ్డి గారి బామ్మార్ది పేరు మీద లేదు. వాళ్ళ పార్టీలో ఉన్న లీడర్ కందాల ఉపేందర్ రెడ్డి గారి యొక్క కూతురు పేరు మీద, దీపికారెడ్డి మీదే ఉన్నది. మాజీ ఎమ్మెల్యే వాళ్ళ పార్టీలోనే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కూతురు, మరి కూతురు వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కూతురు వాళ్ళ ఆయన దగ్గర అవుతుందా, రేవంత్ రెడ్డి గారి దగ్గర అవుతుందా? పోనీ ఆయన అంటే బామ్మార్ది, అల్లుడు, ఇప్పుడు అల్లుడు, సొంత అల్లుడు అయినా మీరు రేవంత్ రెడ్డి గారికి అది లింకప్ చేయాలి అని ఒక ప్రయత్నం మీరు చేస్తున్నారు. కందాల ఉపేందర్ రెడ్డి గారి కూతురు దీపికారెడ్డికి ఆ ఏదైతే జాయింట్ వెంచర్లో దక్కించుకున్నారో అది కూడా వాళ్ళ పర్సంటేజ్ ఎంత అబద్ధాలు అంటే అలా పర్సంటేజ్ ఎంత చెప్తున్నాడు? 80-90% చెప్తున్నాడు. వాళ్ళు చెప్తున్న ఆయన శోధా కంపెనీ, దీపికారెడ్డి పేరున్న శోధా కంపెనీ 29%, ఏఎంఆర్ 51%, ఆయన చెప్తున్న ఐహెచ్పి కంపెనీ దాదాపుగా 20%. మొత్తం కలిసి 100%గా ఈ 1,136 కోట్లకు సంబంధించి షేర్ అంటే జాయింట్ వెంచర్గా తగ్గించుకున్నారు. అర్హత లేదు అని అంటున్నారు. 3 కంపెనీలు కలిసి ఇంకా అంతకన్నా అర్హత ఎక్కువ ఉన్నది కదా. ఏదో నేను ఆ కంపెనీలో వాళ్ళ కంపెనీలో అవి ఏం తగ్గించుకున్నది మనకు సంబంధం లేదు. మీరు ఆ కంపెనీకి అర్హత లేదు అన్నందుకు నేను చెప్తున్నాను. అర్హత లేని కంపెనీకి ఈ ప్రభుత్వం ఇచ్చింది అన్నదానికి నేను సమాధానం చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు బామ్మార్ది అనే విషయం పక్కెడదాం. ప్రభుత్వం సో జాయింట్ వెంచర్గా ఈ 3 కంపెనీలు కలిసి 1,136 కోట్లు టెండర్ దక్కించుకున్నారు. సో ఎంతసేపు ఉన్నా దాని ప్రాఫిట్ 2.5 కోట్స్ అని చెప్తున్నారు. ప్రాఫిట్ అనేది ఒక్కటే గుర్తుంచుకోండి, 1,00,000 కోట్ల టర్నోవర్ ఉన్న ప్రాఫిట్ ఒకసారి తక్కువ ఉంటుంది. 1,00,000 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ కూడా ప్రాఫిట్ తగ్గుతుంది, ఓసారి లాస్ కూడా వస్తుంది. 1,00,000 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ ఒకసారి లాస్ కూడా వస్తుంది. ఆ విషయం అందరికీ తెలుసు కదా. సో వాళ్ళది ఇప్పుడు ఆ కంపెనీ చేసిన టర్నోవర్ దాదాపు 160 కోట్లు, వాళ్ళకి 29% అంటే ఎన్ని వందల కోట్లు? 200 కోట్లు, 290 చేంజ్ ఉంటుంది దాదాపుగా. ఆ కోట్లకు మొత్తం 1,100 మొత్తం వాళ్ళకే అర్హత లేని కంపెనీకి ఇచ్చిరని చెప్పి దాన్ని ఒక ప్రొపగండ చేసి దాన్ని బురదజల్లాలనే ప్రయత్నం, ప్రభుత్వం మీద బురదజల్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ 3 కంపెనీలకు సంబంధించి ఏఎంఆర్ 51%, వాళ్ళది దాదాపుగా 1000 కోట్ల టర్నోవర్ పైన ఉంటుంది. ఐహెచ్పి అది ఇంకా ఎక్కువ ఉన్నది. ఓ కంపెనీ
అర్హత ఎక్కువ ఉన్నా వాళ్ళు షేర్ తక్కువ తీసుకుంటారు. ఒకసారి మాకు ఇక్కడ ఇంత ఎక్కువ వర్క్ అవసరం లేదు, మాకు ఇంత పర్సెంటేజ్ చాలు, ఏదో మేము వర్క్ చేయాలని మా టర్న్ ఓవర్ ఉండాలి, కొంత ఉండాలి అమృత్ టెండర్లో కూడా అని చెప్పి వాళ్ళ పర్సెంటేజ్ కొంతమంది తక్కువ తీసుకుంటారు, కొంతమంది ఎక్కువ తీసుకుంటారు. కానీ ఓవరాల్గా జాయింట్ వెంచర్ కదా, సో వర్క్ చేస్తేనే కదా డబ్బులు ఇచ్చేది. అప్పుడే వర్క్ ఇచ్చేసారు, అయిపోయింది, టెండర్లు జరిగినాయి, కుంభకోణం అని మాట్లాడుతున్నారు. టెండర్లే కదా, టెండర్ల ప్రాసెస్లోనే టెండర్లు మాత్రమే దక్కించుకున్నారు. వర్క్ చేస్తేనే కదా రేపు డబ్బులు ఇచ్చేది. అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, తప్పుడు సమాచారం ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, తప్పుడు సమాచారంతో దాని ప్రజలను నిజం చేయాలని ఒక ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు, అది నిలవదు నా యొక్క అభిప్రాయం. అది ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, కందాల ఉపేందర్ రెడ్డి గారు చెప్పారు, అది మా కూతురుదే కంపెనీ అని. మీ పార్టీలో ఉన్న నాయకుని కూతురు కంపెనీకి టెండర్లు దక్కించుకుంటే దీనిపైన నువ్వు రాజకీయంగా ఎవరిపైనో బురద చల్లడానికి, నీ పార్టీలో ఉన్న లీడర్లను కూడా నువ్వు బదనాం చేయడానికి నువ్వు సిద్ధమైనవు. అంటే వాళ్ళని తడుపెట్ట గొంతు కోయడానికి కూడా సిద్ధమైనవు. అంటే నీ పక్కన ఉన్న లీడర్లను కూడా, నీ చుట్టుముట్టు తిరుగుతున్న రేపు కేటీఆర్ చుట్టుముట్టున్న లీడర్లను కూడా వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళ గొంతు కోయడానికి సిద్ధంగా ఉంటాడు కేటీఆర్ గారు అనేది అర్థమవుతుంది. లీడర్ అనేవాడు అట్లా ఉండడు. నిజంగా తప్పులు ఉంటే వాళ్ళ పార్టీలోనే కాదు, తప్పులు లేకుండా వాళ్ళ పార్టీలో ఉన్న లీడర్లకు సంబంధించి వీళ్ళను గొంతు కోయాలని ఒక ప్రయత్నం జరుగుతున్నది. కరెక్ట్ కాదు. ఇచ్చిన టెండర్లు, ఈ ప్రభుత్వం ఇచ్చిన టెండర్లు పర్ఫెక్ట్గా ఇచ్చింది. అది కూడా వాళ్ళు తక్కువ కోడ్ చేసారు కాబట్టి, L1 వచ్చారు కాబట్టి, తక్కువ కోడ్ చేసారు కాబట్టి వాళ్ళకి దక్కింది. అంటే ఆయన ఎక్కువ కోడ్ చేస్తే వాళ్ళకు కూడా దక్కకపోవు కదా. ఆయన ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి చీటికి మాటికి అంటే 15 రోజులకు ఒకసారి ఢిల్లీకి అమృతం కోసమే వస్తున్నాడా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. చీటికి మాటికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతున్నాడు అంటున్నారు కదా. ఢిల్లీలో వాళ్ళ జాతీయ పార్టీ నీకేముందయా? ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారికి జాతీయ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, మల్లికార్జున ఖర్గే ఉన్నారు, వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు ఢిల్లీలో. నీకేముందని పోయినావు ఇవ్వాలి ఢిల్లీకి? ఢిల్లీతో నీకు పని లేదు కదా, ఢిల్లీకి బానిసలు అన్నావు కదా. నువ్వు ఎవరి కోసం పోయినావు? నువ్వు ఎవరికి బానిస్తావు? నువ్వు ఎవరికి బానిస? నువ్వెందుకు పోయినావు ఢిల్లీకి? నీది ఢిల్లీతో పని లేదు కదా మీకు. ఆయనకంటే రేవంత్ రెడ్డి గారికి జాతీయ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, నేనంటే ప్రాంతీయ పార్టీ కదా. నీకు ఢిల్లీలో ఉందా? నీకెందుకు ఢిల్లీతో పని లేదు, నీకు పార్లమెంట్తో పని లేదు, ఏం లేదు, ఈయనే ఉండవు హైదరాబాద్లోనే. మరి ఆ పట్టణాభివృద్ధి శాఖ కేంద్ర మంత్రికి నువ్వెందుకు పోయినావు ఇప్పుడు? అసలు దీనికోసం పోయినావా? అసలు పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఈ అమృత టెండర్ల కోసం పోయినావు, ఇంకేదేనికి అనుకో, ఇంకా దేనికోసం పోయినావు? అది బయట పడాలి ఫస్ట్. అసలు గిరగిర తిరుగుతున్నారు ఎందుకో మరి ఏం అర్థమవుతలేదు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న అవినీతి అక్రమాల కోసం ఢిల్లీ వచ్చి ప్రెస్ మీట్ పెడతా, వారానికి ఒకసారి వస్తా అని చెప్తున్నాడు ఆయన. మరి ఈయన ఎందుకు పోతాడు వారానికి కొన్నాడని? ఢిల్లీకి నీకేం పని ఉంది? ఢిల్లీలో నీకేం పని? ఢిల్లీలో నీ పార్టీ ఇక్కడ ఉంది, నీ వ్యవహారం ఇక్కడ ఉంది, ఇక్కడ ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో నిత్యం మీరు, మీ ఫాదరు, మీ బావ, మీరు అందరు కలిసి ప్రజల్లో ఉండండి. మీరు ఎట్లాగో వేరే వాళ్ళని ఉండనియరు కదా, మీ పార్టీలో మీరే ఉండాలి. ఇంకోనికి ఏమో నాయకత్వం ఇయ్యరు. ఇప్పుడు అసెంబ్లీకి రాకపోయినా మీరే ఎల్పీ లీడర్ ఉండాలి, పార్టీ అధ్యక్షులు మీరే ఉండాలి, వర్కింగ్ ప్రెసిడెంట్ మీరే ఉండాలి, అన్నీ మీరే ఉండాలి. వేరే వాళ్ళకి ఇయ్యరు కదా. బావమర్దికేమో అమృతం ఇచ్చారు, కొడంగల్ ప్రజలకేమో విషం ఇచ్చారని చెప్పి కేటీఆర్ మాటలు నిజమే అంటారా? ఇప్పుడు కంపెనీ వాళ్ళది కాదని చెప్పినా కదా, వాళ్ళ బామాది కదా, కందాల ఉపేందర్ కూతురుదని చెప్పినా కదా. పోనీ బామారిది అంటే సొంత బామారిది కూడా కాదు కదా. కొడంగల్ ప్రజలకు విషయం ఇచ్చారు అని అంటే కొడంగల్ కంపెనీలు రావద్దా? అంటే ఫార్మా కంపెనీ అంటే విషయమా? మీరు తెలంగాణలో ఫార్మా కంపెనీలు పెట్టాలని మీరు ఎట్లా ల్యాండ్ సేకరణ చేశారు? అంటే తెలంగాణకు మొత్తం విషయం ఇవ్వాలనుకున్నారా? మీరు తెలంగాణ మొత్తం విషయం ఇవ్వాలనుకున్నారా? మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడాలి, సామాజిక బాధ్యతతో మాట్లాడాలి. ఎస్, కొడంగల్కు కంపెనీలు పోతే అక్కడ ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు వస్తాయి. ఫార్మా అంటే విషయమా? మరి ఎట్లా మెడిసిన్ ఎట్లా తయారు కావాలి, అది ఎట్లా తయారు కావాలి అంటున్నా. మరి మీరు ఫార్మా కంపెనీల కోసం ల్యాండ్ సేకరణ ఎట్లా చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడానికి ప్రయత్నం చేశారు. ఎస్, ప్రజలు రకరకాలుగా నిరసన తెలుపుతారు, వాళ్ళని కన్విన్స్ చేస్తుంది ప్రభుత్వం. అందులో మీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అందులో తోలి పంచాయతీ పెట్టారు తప్ప గడబడి లేపు కదా. అక్కడ ఎటువంటి పంచాయతీ లేదు కొడంగల్లో. మీ మనుషులను తోలి మొత్తం మీరు దాన్ని ఎదిరించే ప్రయత్నం చేయాలని ఒక ప్రయత్నం చేసి తప్ప అక్కడ కంపెనీలు రాకుండా రావాలి, కొడంగల్ అభివృద్ధి చెందితే ఎట్లా అని మీరు చేశారు, మీ మనుషులను పెట్టి చేశారు. కంపెనీలు వస్తే విషమా? రావద్దా?
మీరు కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ల్యాండ్ సేకరణ చేపట్టినప్పుడు అప్పుడు మొత్తం ప్రజలు తిరగబడిరు కదా, మల్లన్న సార్ తిరగబడిరు కదా, ఇప్పటికి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలే కదా. మీ ఉసుక కోసం, ఉసుక పంచాయతీ కోసం, ఉసుక లారీల కోసం లారీలు వేసి తొక్కిచ్చారు కదా, జీవితాలు పనికి రాకుండా చేశారు కదా. కొండగట్టు ఆ పాపం పోతుంది అనుకున్నారా? పోదు. వాళ్ళ జీవితాలు దుర్భరంగా మార్చారు. మీరు లారీల కింద తొక్కిచ్చిర్రు. మీరు మాట్లాడేది ఇవాళ అమృత్ టెండర్లు గురించి ప్రభుత్వం అర్హత లేని ఇచ్చిన మాట్లాడే అర్హత మీకు లేదు. కాళేశ్వరంలో మీరు ప్రాజెక్టులలో నామినేషన్ పద్ధతిలో 1000 కోట్లు ఇచ్చారు. గ్లోబల్ టెండర్లు పిలవాల్సిన మీరు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. అది ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఉండొచ్చు, ఆ టెండర్లు ఉండొచ్చు, అవి కూడా నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు. 1000 కోట్లు, 40,000 కోట్ల వరకు కూడా మీరు నామినేషన్ పద్ధతులు ఇచ్చారు. ఇలా 1100 కోట్లకు సంబంధించి ఒక జాయింట్ వెంచర్గా 3 కంపెనీలు కలిసి ఆ టెండర్లు దక్కించుకుంటే మీరు రేవంత్ రెడ్డి గారు బామ్మారిది అని చెప్పి పాయింట్ అవుట్ ఎంతసేపు తీసుకొచ్చి అదే తీసుకొచ్చుండు. కానీ అందులో ఉన్న టెక్నికల్ అంశాలు చెప్తలేడు, దాంట్లో టర్న్ ఓవర్ చెప్తలేడు, ప్రాఫిట్ గురించి మాట్లాడుతుంది. ప్రాఫిట్కు టర్న్ ఓవర్కు తేడా ఉండదా? ఎట్లా చేసినా మీరు మంత్రులు? మీ మంత్రులు ఎట్లా చేశారు? ఓన్లీ కేసీఆర్ గారి ఒక కొడుకు అని మాత్రమే, ఆ అర్హత మాత్రమే. టర్న్ ఓవర్ ఒకసారి 1,00,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నా లాభం రాదు, నష్టాల్లో పోతుంది. ఒకసారి టర్న్ ఓవర్కు లాభాలకు తేడా తెలియని వాళ్ళు ప్రభుత్వాన్ని పాలించారు. ఎస్, ఆ టర్న్ ఓవరు ఒక 10 కోట్లు ఉంటుంది, ఓసారి లాభం 1,00,000 రూపాయలే వస్తుంది. ఓకే, ఓసారి 10 కోట్లకు 20 కోట్లు రావచ్చు లాభం. సో జరిగే బిజినెస్ బట్టి ఉంటుంది. ఓకే, అంత మాత్రం తేడా తెలియకపోతే ఎట్లా? ఓకే.